హాయ్ ఎవ్రీవన్. ఎంతమంది అనుకుంటారండి పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయితే పని తగ్గుతుంది, రెస్ట్ దొరుకుతుంది అనేసి. అసలు వాళ్ళకు స్కూల్ ఉన్నా లేకపోయినా మన పని మనకే ఉంటుందండి. కానీ స్కూల్ ఉంటే కొంచెం ముందుగా లేస్తాము, స్కూల్ లేకుంటే కొంచెం లేట్గా లేస్తాము అంతే. పిల్లలకు బాక్స్, దాని తర్వాత మనకు చేసుకుంటాము. అసలు డబల్ పని అని చెప్పొచ్చు అండి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటేనే అసలు పని అనేది కొంచెం తగ్గుతుంది. వాళ్ళు అల్లరి ఎక్కువ చేస్తారు కానీ పని అయితే మనకు ఉండే పని మనకే ఉంటుంది. కానీ అందరు అనుకుంటారండి పిల్లలు వెళ్ళిపోతారు, మంచి రెస్ట్ దొరుకుతుంది అనేసి. అది ఎవరో కొంతమందికి దొరుకుతుంది కానీ నార్మల్గా అయితే అసలు లేడీస్కి రెస్ట్ అనేది తక్కువ. కానీ నాకైతే అసలు మార్నింగ్ 5:30 నుండి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ కొంచెం ఖాళీగా ఉంటాను. ఏదో ఒకటి అయితే చేసుకుంటూనే ఉంటానండి. వీడియోస్ ఎడిటింగ్ కానీ అదొకటి ఇదొకటి కొంచెం నేర్చుకుంటూ అలా. కానీ యూట్యూబ్ ఉన్న వాళ్ళకు మాత్రం అసలు రెస్ట్ ఉండదండి. ఎందుకనంటే మనం వీడియోస్ తీసుకునే ఒకటి తర్వాత ఒకటి ఎడిటింగ్ చేసుకుంటూ అందులో పోస్ట్ చేయడము అసలు చాలా ఉంటాయి. అసలు ఖాళీగా అనేది ఎవ్వరు ఉండరండి. మనం ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం ఇంకా మనం బిజీ అయిపోతాము ఒకటి వెనక ఒకటి. నేనైతే పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే బెండకాయ కర్రీ చేసేసి రైస్ అయితే పెట్టేశాను. ఇక స్నాక్స్కి వచ్చేసి అయితే పప్పాయ పెట్టేశాను. ఇది సాటర్డే రోజు లాగండి. నేనైతే అప్లోడ్ చెయ్యలేదు, మర్చిపోయాను. అసలు ఇప్పుడు చూసుకుంటే వీడియో అయితే ఉండి అటు వంట చేసేసుకుంటూ ఇటు పాలు అయితే తాగేశాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.